హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలా వంకాయ కర్రీ. రెగ్యులర్‌గా మనం చేసుకునే దానికంటే ఇది కొంచెం డిఫరెంట్‌గా, టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి, అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 12-15 వరకు పచ్చిమిర్చిని ఇలా 2 పీసెస్‌గా కట్ చేసుకొని, కొంచెం దూరగా వేయించుకోవాలి. మంట అనేది కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టేసి వేయించుకొని వీటిని ఒక ప్లేట్‌లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో 2 స్పూన్ల దాకా వేరుశనగ పప్పు, 2 స్పూన్ల దాకా నువ్వులు ఇవి కాస్త దోరగా వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్‌లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ పచ్చిమిర్చిని, అలాగే 7, 8 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 2, 3 చింతపండు రెక్కలు. చింతపండును ఇష్టపడని వాళ్ళు నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులో పిండుకోవచ్చు. ఇక్కడ నేను చింతపండుని యూజ్ చేస్తున్నాను. వీడియోలో చూస్తున్నట్టు కాస్త ఇంతైతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, ఇందాక వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు, అలాగే నువ్వులు వీటన్నిటిని వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసే టైంలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్‌ని ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి. వంకాయల క్వాంటిటీ వచ్చేసి పావు కేజీ. ఇక్కడ 4 ఘాట్లను పెట్టేసి వంకాయల్ని వేసేస్తున్నాను. పైన కొంచెం చిన్నగా తురుము తీసేసుకొని వేసేసుకోవాలి. ఇదిలా ఆయిల్‌లో త్వరగానే వేగిపోతుంది. చూస్తున్నారు కదా! వీడియోలో చూయిస్తున్నట్టు. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో ఇలా వేగిందనమాట. తర్వాత ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, వేరుశనగ నువ్వుల పేస్ట్‌ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. అప్పుడే కూర అనేది పర్ఫెక్ట్‌గా టేస్టీ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. తర్వాత ఇందులో దీనికి క్వాంటిటీకి సరిపడేంత వాటర్ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకొని, ఇంకొంచెం వాటర్ వేసేసి బాగా ఉడికించుకోవాలి. వంకాయలు ఎంత బాగా ఉడికితే కర్రీ అనేది అంత బాగా టేస్టీ వస్తుంది. సో, ఇలా ఒకసారి కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసి జస్ట్ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ వంకాయ కర్రీని మీరు బగారా రైస్‌లో కానీ, చపాతీస్‌లో కానీ, ఫుల్కాస్‌లో కానీ తింటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు తీసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి జస్ట్ ఒక 5-10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వంకాయ మసాలా కర్రీ అనేది ఇలా దగ్గరికి కొంచెం మనకు కావాల్సినంత గ్రేవీ ఉంటుంది. ఒకవేళ గ్రేవీ మొత్తం ఇంకిపోతే ఇంకాస్త వాటర్ వేసేసి ఉడికించుకోండి. అంతే టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో తిన్నారంటే టేస్ట్ చాలా బావుంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. అండ్ మీకెలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.